బీసెన్ రోడ్లో నేను పీతలు తీసుకున్నాను కదా, నా స్టైల్లో పీతలు ఎగురు ఎలా పెట్టాలో మీకు చూపించేస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చిమిరకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ముందుగానే మనం టమాటాలు కూడా మిక్సీ వేసుకోవాలి. నేనైతే 3 టమాటాలు మిక్సీ వేసుకొని దాని ప్యూరీని కూడా వేసుకున్నాను. కావాలంటే మీరు కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్యూరీ రూపంలో వేసుకున్నా. కారం ఉప్పు కూడా వేసుకొని 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత పీతల్ని ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా, ఆ పీతల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెడితే కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ పీతల్లో. ఆ వాటర్ కూడా మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే చింతపండు రసాన్ని ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నార్మల్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను. చూస్తున్నారు కదా, నాకు ఇగురు కాబట్టి నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే ఫైనల్లీ మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నా చాలా టేస్ట్గా ఉంది. నేను ఎటువంటి పౌడర్స్ కానీ ఎటువంటి గరం మసాలా కానీ వేయలేదు, న్యాచురల్గానే ఉన్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.